వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడున్న కూటమి అందరూ కూడా భాగస్వాములాగా ఉన్నారు. నేను ఇది ముఖ్యమంత్రులకు తెలుసో పర్యావరణ శాఖ మంత్రికి తెలుసో జరుగుతుందని చెప్పను, కానీ వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన రైల్వే మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారంటే బాధ్యత వహించి ఒక గేట్ మ్యాన్ చేసిన తప్పుని. అటువంటిది 1,00,000 ఎకరాలు కబ్జా అయితే, కొల్లేరు సరస్సు కబ్జా అయితే, అక్కడ అక్రమ చేపల చెరువులు జరుగుతుంటే సుప్రీంకోర్టు 2006లో తీయమని చెప్తే 2008లో 45,000 ఎకరాలు అది తొలగించి మళ్ళీ 1,20,000 ఎకరాలు ఆక్యుపై చేశారు. అంటే సుప్రీంకోర్టు ఉల్లంఘన, మనకు చిత్తశుద్ధి లేకపోవడం. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అసెంబ్లీలో పెట్టి తీర్మానం పెట్టి 20,000 ఎకరాలు మీరు అందులోంచి తొలగించండి అన్నారు. సరే, 20,000 ఎకరాలు తొలగించారు అనుకుందాం, మిగతా 1,00,000 ఎకరాల సంగతి ఏంటి? ఎందుకు మీరు సరిహద్దులు ఇవ్వలేకపోతున్నారు? నేను ఇవ్వగలేంది సరిహద్దులు ఒక సాధారణ పౌరుణ్ణి నేను బోర్డర్స్ తీసుకొని గత 50 సంవత్సరాలుగా కొల్లేరు ఎలాగ విధ్వంసం అయిందో నేను ఆధారాలతో సహా పైన పెట్టినప్పుడు యంత్రాంగం అంతా చేతిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అది నేను ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ కొల్లేరు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అది ఇవాళ ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు, ఒక్కరోజుతో పోవడానికి. కానీ ఈ 20,000 ఎకరాలు ఏదైతే 15,000 జిరాయితీ, 5,000 డీపార్ట్ ఉంది, ఇది పక్కన పెట్టి మిగతా సరిచేయండి. దాన్ని సరిచేయడానికి అడ్డు లేదు కదా. అప్పుడు కొల్లేరు ప్రజలు కానీ కొల్లేరులో ఉన్న వాళ్ళు కానీ ఎవరు అడ్డు పెట్టరు కదా. కానీ చేపల చెరువుల నుంచి వచ్చే ఆదాయం పోద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చేపల చెరువుల నుంచి వచ్చిన ఆదాయం పోయినా పర్వాలేదు, నాకు పర్యావరణం ముఖ్యం అనుకుంటే సరిచేయండి. రెండోది ఏంటంటే, నిన్న వస్తున్నప్పుడు నేను రాజానగరం దగ్గర రోడ్డు పక్కనే చెరువును కబ్జా చేయడం చూస్తున్నాను. చెరువుకు అడ్డుగా రోడ్డు వేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ ఏరియా అది. దాన్ని నేను నిన్నంతా మ్యాప్లన్నీ తీసుకున్నాను. దాన్ని 2022 మ్యాప్ చూస్తే చెరువు పూర్తిగా ఉంది. మీకు కలర్ మ్యాప్ అది పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఏరియా కబ్జా అయింది. ఇది అప్డేట్ అవ్వలేదు కానీ ఈ ఏరియా కబ్జా అయింది. కాబట్టి ఇది రోడ్ సైడ్ ఉంది, అది నేషనల్ హైవే ప్రాజెక్టు. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను, బత్తుల బలరామకృష్ణ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే ఇది NHAI ప్రాజెక్ట్ సార్, మనకు తెలియదు అన్నారు. కనుక్కోండి, NHAI అయినా ఏదైనా సరే పర్యావరణానికి ఏది అతీతం కాదు. లేకపోతే మళ్ళీ దాన్ని తొలగించవలసి వస్తుంది ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే. ఇప్పుడు భీమిలిలో కన్స్ట్రక్షన్ పర్యాటక సంఘానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ని కొట్టేమని చెప్పేసి నిన్న హైకోర్టు ధర్మాసనం లాస్ట్ జడ్జిమెంటు ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఎందుకు చెప్పారు? పర్యాటక శాఖ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ ప్రోత్సహిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడప్పుడు మీరు చూసి చూడనట్టు వదిలేయండి అంటారు. ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చూసి చూడనట్టు వదలొద్దు, తూచా తప్పకుండా చట్టాలని ఫాలో అవ్వండి. చట్టాలు ఏమైనా అడ్డుగా ఉంటే దాన్ని సవరణ చేయండి, లేకపోతే వేరే వాళ్ళు వస్తారు మళ్ళీ కొట్టేస్తారు. ఇప్పుడు హైడ్రా చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఎలాగ హైదరాబాద్లో ఎలాగ ఇల్లులు కూలుస్తున్నారో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండాలంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే చట్టాలను ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి. అంతేగాని చట్టాలను విరుద్ధంగా ఎవరైనా అధికారులు, ఇప్పుడు ఇదివరకు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ చక్రం తిప్పారు, మీ అందరికీ తెలుసు. ఆయన కూతురు అక్కడ ప్రాజెక్ట్ కడితే తర్వాత ఏమైంది? అది తప్పి తీసేశారు. సో ఇదే పరిస్థితి వస్తుంది. అది పర్యావరణ ప్రాజెక్టు. అలాగే సీ ప్లేన్ గురించి ఇంకొక విచిత్రమైన వార్త. విజయవాడలో సీ ప్లేన్ చూస్తే అది వాటర్ ఏరోడ్రమ్ ప్రాజెక్ట్ అన్నారు. చాలా ఆనందం, ఎందుకంటే చాలామంది శ్రీశైలం నుంచి ఇది చిన్న ప్లేన్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగుతారు, ఇక్కడ దుర్గమ్మను దర్శించుకుంటారు, చాలా మంచిది. కానీ దానికి పర్యావరణ ప్రభావం అంచనా వేసే రిపోర్ట్ ఉంది చూసారా, అది తప్పులు తడక. ఏం చెప్పారంటే సముద్ర మట్టానికి 1000 అడుగులు ఎత్తు, 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ఏది మన విజయవాడ దుర్గమ్మ దగ్గర కృష్ణానది. అది ఎక్కడిదంటే ఏదో నైనితాల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి కట్ అండ్ పేస్ట్ చేశారు. మన సముద్రానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది. సముద్రానికి 17 మీటర్ల ఎత్తులో ఉన్నదాన్ని 1000 మీటర్ల ఎత్తులో ఉందని చెప్పి మన పర్యావరణ ప్రభావం అంచనా వేస్తుందంటే ఆ అధికారులు నిద్రపోతున్నారా నేను ప్రశ్నిస్తున్నా. ఇది పూర్తిగా తీసేసి మళ్ళీ సరిచేసి అక్కడ గోదావరిలో మన కృష్ణాలో వచ్చి వరదలను కూడా వరద ప్రభావాలను కూడా జోడించి పర్యావరణ ప్రభావం అంచనా చేసి అప్పుడు ప్రజల ముందుకి అభిప్రాయాల గురించి రండి. అంతేగాని ఇటువంటి తప్పులు తడకలు పెట్టుకొని రావద్దు. రావడం వల్ల ఏమవుతుందంటే మనం అబాస్పాలు అవుతాం, ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసినది ఏంటంటే చాలా దిక్కుల అక్కడ భీమిల్లో నేను చూశాను. భీమిల్లో కూడా అక్కడ గోస్తని రివర్ ఏదైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ మళ్ళీ చేపల చెరువులు వస్తున్నాయి. ఎలాగొస్తాయండి చేపల చెరువులు? నది గర్భంలో అది ఎక్కువ సెన్సిటివ్ జోన్లో చేపల చెరువులు కట్టడానికి ఎవడిస్తాడు అథారిటీ? ఏం పర్యావరణ శాఖ పడుకుందా ఇక్కడ? మంత్రులందరూ నిద్రపోతున్నారా? భీములు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? భీముల ఎమ్మెల్యేకి బాధ్యత లేదా పర్యావరణాన్ని కాపాడడానికి? కాబట్టి తప్పనిసరిగా పర్యావరణానికి ఎక్కడ విఘాతం కలిగినా
రూల్స్ ఎక్కడ అతిక్రమించినా తప్పనిసరిగా నేను వచ్చి దాన్ని మేల్కొనేటట్టు చేస్తాను, ప్రజల దృష్టికి తీసుకొస్తాను, మీడియా ద్వారా డెఫినెట్గా దాన్ని ఆపుతాం. ఆగలేదనుకోండి చట్టపరంగా దాన్ని ఆపిస్తాం. సో నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఏంటంటే, కొల్లేరు మీద చిత్తశుద్ధి ఉంటే, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడ 20,000 15,000 ఎకరాలు ప్లస్ 5,000 ఎకరాలు 15,000 జిరాయితీ 5,000 ఇది పక్కన పెట్టి మిగతా 1,00,000 ఎకరాలు దాన్ని రిస్టోర్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రైతులందరినీ ఒప్పించండి అని. అక్కడ కొల్లేరులో ఉన్న ఒక్క రైతు కూడా నష్టపోడు, కొల్లేరులో ఉన్న ఒక్క మత్స్యకారుడు కూడా నష్టపోడు. ఎవరు నష్టపోతారంటే చేపల చెరువులో నష్టపోతారు, పైనుంచి వచ్చి పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మామూలు పోతాయి. అందు గురించి గత 50 సంవత్సరాలుగా ఆ దాడి జరుగుతూనే ఉంది కొల్లేరు మీద. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ప్రపంచ పర్యావరణంగా ఇప్పుడు అంతా చూస్తున్నారు, ప్రపంచంలో వెట్లాండ్స్ ఇంపార్టెన్స్ చాలా ఇదివరకు మనకు తెలియదు. 1975లో ప్రభుత్వమే చెప్పింది ఇక్కడ చేపల చెరువులు కట్టుకోండి. ప్రభుత్వమే అరెకరం చెప్పిన దళితులకి వాళ్ళకి జాగా ఇచ్చింది. అప్పటికి ప్రభుత్వానికి తెలియదు, నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత మనకి బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చేసరికి 2002లో వచ్చింది బయోడైవర్సిటీ యాక్ట్. జలగం వెంగళరావు గారు అక్కడ చేపల చెరువులకు ఇచ్చినప్పుడు బయోడైవర్సిటీ యాక్ట్ లేదు. మనకి ఎప్పుడైతే బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి దాన్ని రివర్స్ చేయడానికి ప్రయత్నించాలి. అక్కడ ఎవరైనా చేపల చెరువులు పెట్టుకుంటే వాళ్ళకి ఇంకో దగ్గర సదుపాయం కల్పించి ఇది వెట్లాండ్స్లో ఇది చేయడానికి వీల్లేదని చెప్పాలి. ఆ బాధ్యత ప్రభుత్వంది. అంతేగాని మామూలు తీసుకొని పడుకుంటున్న రాజకీయ నాయకులందరికీ కూడా నేను తట్టి లేపుతున్నాను, ఇది ఇక్కడితో ఆగేది కాదు. థ్యాంక్ యూ.